ఒక చిన్న సందడి మొదలవుతుంది. సో అందుకని చెప్పి ఆ సందడి కోసం మేమైతే షాపింగ్ చేస్తాం. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ షాపింగ్ హాల్ వీడియో. సో ఈ రోజు నేను ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసాను ఒక ఇంట్రెస్టింగ్ షేర్ చేయడానికి అనమాట. మా ఇంట్లో ఒక చిన్న సందడి మొదలవుతుంది. సో అందుకని చెప్పి ఆ సందడి కోసం మేమైతే షాపింగ్ చేస్తున్నాము. సో షాపింగ్ కోసం మేము ఈరోజు సౌత్ ఇండియాకి వెళ్దాము అని అయితే అనుకుంటున్నాము. సో ఒకవేళ అక్కడ శారీస్ సెట్ అయితే ఓకే, ఒకవేళ కాకపోతే కనుక వేరే దగ్గరికి వెళ్ళి ఇంకా షాపింగ్ అయితే చేయాలి. కొన్ని శారీస్ అయితే పర్చేస్ చేయాలనుకుంటున్నాము. అండ్ ఒకేషన్ ఏంటి, దేనికోసం షాపింగ్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా నేను వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో ఇప్పుడైతే ఆల్రెడీ టైం అయిపోయింది. మమ్మీ వాళ్ళు, నేను, అక్క వాళ్ళు అందరం కలిసి షాపింగ్ అయితే వెళ్ళబోతున్నాము. సో షాపింగ్కి వెళ్తూ అప్పుడు మనం మాట్లాడుకుందాం. అండ్ అంతకన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఫర్దర్గా నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు నా వీడియోస్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి మేము రిటర్న్ గిఫ్ట్స్ పర్చేస్ చేయడానికి షాప్కి అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి శ్రీకాకుళంలో ఉన్న హోల్సేల్ స్టోర్, ఓబిఎస్లో ఉంటుంది, పాత బస్ స్టాండ్లో హోల్సేల్ స్టోర్ అనమాట. సో ఇక్కడికి వచ్చి రిటర్న్ గిఫ్ట్స్ పర్చేస్ చేద్దామని చూస్తున్నాము. మా ఇంట్లో ఒక చిన్న అకేషన్ ఉంది, స్పెషల్ అకేషన్ అని చెప్పాను కదా, అదేంటో కూడా నేను ఫర్దర్గా మీకు చెప్తాను. సో ఏంటి మంచిగా డబ్బాలు లాంటివి తీసుకుందామా ఏంటి అని చూస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి పసుపు కుంకాలు వేసి ఇవ్వడానికి ఈ బాక్స్లు అయితే బాగున్నాయి కదా, సో మాకు నచ్చాయి. అందుకని చెప్పి ఇవి కూడా సెలెక్ట్ చేసి పెట్టామన్నమాట. ఇవి కూడా తీసుకున్నాము. అండ్ మెయిన్ రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి కొంచెం పెద్ద బాక్స్ లాంటిది ఇద్దాము అని చెప్పేసి చూస్తున్నాము ఏమిద్దామా అని. సో ఫైనల్లీ మేమైతే రిటర్న్ గిఫ్ట్స్కి కిచెన్ కంటైనర్స్ చూసామన్నమాట. సో అవైతే ఫైనల్ చేసేసి ఇంకా అవి ప్యాక్ చేపించేసుకుంటున్నాము. సో అవి ఏంటి అనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. మా అకేషన్ అంతా కూడా, ఈవెంట్ అంతా షేర్ చేసేటప్పుడు ఏం తీసుకున్నాం అనేవి మీకు చూపిస్తాము. సో ఇప్పుడు తీసుకున్న ఐటమ్స్ అన్ని బిల్లింగ్ చేయించేసి నెక్స్ట్ వచ్చేసి మేము శారీ షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. శారీ షాపింగ్ కోసం మేమైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చేసాము. సౌత్ ఇండియాలో షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ శారీస్ అయితే తీసుకుంటున్నాము. షాపింగ్ కోసం అని చెప్పి నేను, మమ్మీ, అక్క, పిన్ని వాళ్ళు అందరం కలిసి వచ్చామన్నమాట. సో ఇప్పుడు షాపింగ్ అయితే చేయబోతున్నాము. ఒకేషన్ చిన్నదైనా పెద్దదైనా మా ఇంట్లో అయితే అందరం కలిసి షాపింగ్ చేసి అలా ఎంజాయ్ చేయడం ఇష్టం అనమాట. సో ఎలాంటి ఒకేషన్ అయినా అందరం కలిసి షాపింగ్ చేస్తాము. సో ఇది వచ్చేసి మేము వచ్చేసే ముందు క్లిప్ అనమాట. షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అసలు ఏం షాపింగ్ చేసాము ఏంటి అనేది చూసేద్దాము. సో చలో. షాపింగ్ వచ్చేసి ఏంటంటే మాకు శారీస్, తర్వాత మా పిన్ని వాళ్ళకి, అక్క వాళ్ళకి అందరికీ మమ్మీ అయితే శారీస్ షాపింగ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మా సాహితి ప్రెగ్నెంట్. సాహితి అంటే మా మరదలు, మా తమ్ముడు వైఫ్ అనమాట. సో తను ప్రెగ్నెంట్. ఇప్పుడు తనకు వచ్చేసి ఇప్పుడు 5th మంత్ ఈవెంట్ అయితే సెలబ్రేట్ చేస్తున్నాము. 5వ నెల అనమాట. సో 5వ నెలలో లైక్ చిన్న సైజు సీమంతం లాగా చేస్తామన్నమాట. సో అంతా కూడా మా ఫ్యామిలీ వాళ్ళే కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. లైక్ మా ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ ఇంకా సాహితీ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో అందుకని చెప్పి యాక్చువల్గా సాహితీకి శారీస్ తీయడానికి అయితే మేము వచ్చాము. కానీ మా మమ్మీ మాకు కూడా శారీస్ తీసిందనమాట. నాకు, పిన్నికి, పెద్దమ్మకి, అక్క వాళ్ళకి అందరికీ కలిపి శారీస్ అయితే మమ్మీ పర్చేస్ చేసింది. సో ఏదో సరదా అనమాట. ఇలా పెట్టాలి అనేది ఖచ్చితంగా పద్ధతి అయితే ఏం కాదు. కాకపోతే మన ఆనందాన్ని, మన సంతోషాన్ని మన ఫ్యామిలీతో షేర్ చేసుకుంటే, వాళ్ళకు కూడా పంచితే ఇంకా డబుల్ అవుతుంది అంటూ ఉంటారు కదా. సో మేము మమ్మీ అది ఖచ్చితంగా ఫాలో అవుతారనమాట. సో అందుకని చెప్పి సాహితీ 5వ నెల ఈవెంట్లో కూడా మాకు కొంచెం శారీస్ అయితే పర్చేస్ చేసి ఇస్తుందన్నమాట. సౌత్ ఇండియాకి అయితే మేము వెళ్ళాము. శ్రీకాకుళంలో సౌత్ ఇండియాలో శారీస్ అయితే షాపింగ్ చేయబోతున్నాము. ఇక్కడ శారీస్ అన్నీ కూడా మంచి క్వాలిటీ శారీస్, మంచి ఆఫర్ శారీస్ ఉంటాయి కదా, అందుకని చెప్పి చూస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి సాహితీ కోసం చూస్తున్న శారీ. సో మాకైతే శారీస్ మేము కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి సాహితీ కోసం చూస్తున్న శారీ అనమాట. ఇక్కడ కొన్ని శారీస్ సాహితీకి సెలెక్ట్ చేసి పెట్టాము. తనకి వీడియో కాల్ కూడా చేసాము. తను హైదరాబాద్లో ఉంది. సో అందుకని చెప్పి తనకి వీడియో కాల్ చేసి అన్ని శారీస్ అయితే చూపిస్తున్నాము. తనకి ఏది నచ్చితే అది తీసుకోమని చెప్పేసి. మా సాహితీ కూడా మీకు ఏది నచ్చితే అదే తీసేయండి వదినా అని చెప్తుంది అనమాట. సో అందుకని ఇంకా తనకు కూడా ఒకసారి చూపిద్దామని చూస్తున్నాము. ఇది వచ్చేసి ఫ్యాన్సీ పట్టు శారీ అనమాట. మనకంతా కూడా ఇలా
ప్యారెట్స్ డిజైన్తో వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. సారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బనారసి జార్జెట్ సారీ అనమాట. మనకి బార్డర్ ఇలా ఉంటుంది అండ్ సారీ అంతా కూడా ఇలా డాట్స్ లాగా వస్తుంది. ఈ సారీ కూడా చాలా బాగుంది. ఏ సారీ తీసుకోవాలో మాకైతే అసలు అర్థం కావట్లేదు. అండ్ ఇది వచ్చేసి ఇంకొక ఫ్యాన్సీ పట్టు. యాక్చువల్గా మేము చూసేవన్నీ కూడా ఫ్యాన్సీ పట్టు సారీస్లో చూస్తున్నాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సారీ ఏదైనా కూడా తనకి కట్టుకోవడానికి కంఫర్టబుల్గా తేలిగ్గా ఉండేలాగా చూద్దాము అని అయితే అనుకుంటున్నాము. సో అటువంటి సారీసే చూస్తున్నాము. అండ్ ఈ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్న సారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. యాక్చువల్గా అక్కడ వీడియో నేను అంత కాన్సన్ట్రేటెడ్గా షూట్ చేయలేదు. సో మొత్తానికి ఇంకా పట్టు సారీస్లో కూడా చూద్దాము అని చెప్పి చూస్తున్నాము. సాహితీకి పట్టు సారీస్లో తీద్దామని చెప్పేసి ఇక్కడ కొన్ని సెమీ పట్టు సారీస్ ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా చూద్దాము అన్నట్టుగా చూస్తున్నాము. కాకపోతే ఇవైతే తనకి బాగా బరువుగా అయిపోతాయి కదా, సో అందుకని ఇవి తీయాలా వద్దా అని ఆలోచిస్తున్నాము. కాకపోతే లుక్ వైజ్ ఈ సెమీ పట్టు సారీస్ కూడా బాగున్నాయి అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఉప్పాడా సారీస్, తర్వాత ఇక్కత్ సారీస్ ఇవన్నీ సారీస్ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ అవుట్ ఆఫ్ ట్రెండ్ కదా. అండ్ సాహితీ కూడా చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఇటువంటి సారీస్ అంతా సెట్ అవ్వేమో అని నాకు అనిపించింది. అండ్ సెమీ పట్టులోనే చూద్దాము సారీస్ అని చెప్పి చూస్తున్నాము. అండ్ సౌత్ ఇండియాలో కలెక్షన్ వచ్చేసి ఆసమ్ ఉంటుందన్నమాట. నాకైతే మాత్రం సౌత్ ఇండియాలో కలెక్షన్ చాలా బాగా నచ్చింది. సో అందుకు మమ్మీ నేను కలిపి చూస్తున్నాము ఏం తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు నచ్చింది. అండ్ ఇంకొకటి ఏం ఆలోచించామంటే ఇందాక చెప్పినట్టుగా సాహితీ కట్టుకోవడానికి ఇవి కొంచెం బరువుగా ఉంటాయి కదా. అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఏదన్నా కంఫర్ట్ ఫస్ట్ అనమాట. సో తనకు కానీ బేబీకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సారీస్ అయితే తీసుకోవాలనుకున్నాము. కానీ ఈ సారీ నచ్చింది. సో అందుకని చెప్పి ఇంకా మమ్మీ వాళ్ళ వియ్యపురాలకు పెట్టాలి కదా, సో అందుకని చెప్పి ఆ సారీస్ అయితే తీసి ఉంచేసింది అనమాట. సో మేము ఫైనల్లీ షాపింగ్ అంతా కూడా ఏం చేసాము, ఏమేమి షాపింగ్ చేసాము అంతా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు షేర్ చేస్తాను. సో ముందు ఇంటికి అయితే వెళ్ళిపోదాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మన సారీ షాపింగ్లోకి వెళ్ళిపోదాం. బాయ్ గైస్, ఇంటికి వెళ్ళాక మళ్ళీ కలుస్తా. మొత్తానికి మేము షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. మీకు చూపిస్తుంది జస్ట్ ఇది ఒక బ్యాగ్ అంతే. లైక్ ఒక 4 or 5 బ్యాగ్స్ అయితే షాపింగ్ చేసుకొని వచ్చాము. ఏ సారీస్ షాపింగ్ చేసామనేది అయితే సారీ వచ్చేసి ఇదన్నమాట. ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ లో ఇంకా ఫ్యాన్సీ వచ్చింది. బనారస్ వచ్చింది. సారీ అంతా కూడా బనారస్ విత్ సాఫ్ట్ సిల్క్ వస్తుంది అనమాట. సారీ అంతా కూడా చూడండి మనకి ఇలా చిన్నగా లైక్ కోటా టైప్ లో కోటా సారీస్ లాగా చిన్నగా జరీ లాగా వచ్చింది. జరీ లైన్స్ వచ్చాయి. అండ్ బార్డర్ వచ్చేస్తే ఇలా వస్తుంది అనమాట. టెంపుల్ బార్డర్ తో వస్తుంది. ఇది సారీ పళ్ళు అనమాట. మొత్తం ఇదంతా కూడా పళ్ళు కూడా చాలా హెవీగా అనిపిస్తుంది. చూపిస్తాను. సో మీకు ఇది కెమెరా కనిపించట్లేదు ఈ వేరియేషన్స్ అన్ని కూడా. సో ఈ కలర్ పైన కనకాంబరం కలర్ పైన గోల్డ్ కలర్ జరీతో కంప్లీట్ గా ఇలా వచ్చిందనమాట సారీ అంతా కూడా. అండ్ ఈ సారీ ఒకటి తీసుకున్నాము. ఇది వచ్చేసి సాహితీ కోసం అని చెప్పి తీసుకున్నాము. సో 5th month ఇప్పుడు అడుగు పెట్టించేటప్పుడు లైక్ వాళ్ళ మమ్మీ వాళ్ళు తీసుకువెళ్తూ ఉంటారు కదా, సో అందుకని చెప్పి తనను అడుగు పెట్టించేటప్పుడు సారీ అది కూడా పెట్టి అడుగు పెట్టిస్తారనమాట. సో ఒడి నింపడం కోసం. అండ్ మీకు చూపిస్తాను. ఇది పళ్ళు అనమాట. చూసారు కదా, ఇది సారీ పళ్ళు అయితే ఇలా ఉంటది. ఇది సారీ పళ్ళు అంతా ఇలా వచ్చింది. అంతా కూడా సారీ హెవీగా వచ్చింది. అండ్ బార్డర్ వస్తే సింపుల్ గా ఉంటది. అండ్ ఈ టైంలో ఇలా లైక్ ఫుల్ గా జరీతో మొత్తం అంతా కూడా ఫిల్ అయిపోయినవి కాకుండా సింపుల్ గా ప్లెయిన్ టైప్ లో వచ్చి ఒక జరీ హైలైట్ అయినట్టు ఉంటే బాగుంటది అని చెప్పి ఈ సారీ అయితే తీసుకున్నాం. అండ్ ఈ కలర్ వచ్చేస్తే సాహితీకి లేదు కదా, తీసుకుందాం అని చెప్పి ఈ కలర్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇది కలర్ అయితే. సో చూడండి. అండ్ నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది సింపుల్ సారీ, సింపుల్ గా ఉంటుంది. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా టెంపుల్ బార్డర్ టైప్ లో వచ్చింది. అండ్ అది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో టెంపుల్ బార్డర్ వచ్చేసింది. అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి 2350 రూపీస్. అక్కడ చాలా వరకు సారీస్ సేల్లో కూడా ఉన్నాయి, కానీ సారీస్ సేల్లో ఉన్నవి అయితే తీసుకోలేదు. ఎందుకంటే సేల్లో ఉన్నవి మాకు అంత క్వాలిటీ అయితే నచ్చలేదు అనమాట. అందుకని చెప్పి సేల్లో ఉన్న సారీస్ తీసుకోకుండా మామూలుగా సారీస్ అయితే తీసుకున్నాము. ఈ సారీలో మాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సారీ ఇచ్చేటప్పుడు ఇలా ఒక డెస్క్ తో ఇచ్చారు. వుడెన్ డెస్క్ తో పాటు శారీ అయితే ఇచ్చేసారనమాట. సో శారీ చాలా చాలా బాగుంది. అండ్ ఈ డెస్క్ ఇంకా బాగుంది. సో ఈ డెస్క్ చూసి నచ్చి తీసుకున్నాం అనుకోవద్దు, శారీతో పాటు డెస్క్ కూడా నచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇంకొక శారీ తీసుకున్నాము. మమ్మీ వచ్చేసి సాహితీ వాళ్ళ మమ్మీకి శారీ అయితే పెట్టాలి కదా, సో అందుకనే ఆవిడ కోసం అని చెప్పి అత్తయ్య గారి కోసం అని చెప్పి తీసుకున్న శారీ ఇదనమాట. ఇప్పుడు ఈ మీనాకారి శారీస్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. శారీ అంతా కూడా మనకి ఇలా టిష్యూ టైప్ లో వచ్చి దానిపైన మీనాకారి జరీ వస్తుంది. అండ్ బార్డర్ వచ్చేస్తే ఇలా గోల్డ్ కలర్ లో ఇంత బార్డర్ అయితే ఉంటది.
సో సారీ కంప్లీట్గా ఇలా ఉంటుంది. అండ్ ఇది వస్తే ఇలా గోల్డ్ అండ్ పింక్ కలర్ పళ్ళు అయితే వచ్చింది. సో కంప్లీట్ సారీ అయితే ఇలా ఉంటుంది. ఇది సారీ అయితే ఇది అత్తయ్య గారి కోసం. నెక్స్ట్ వచ్చేస్తే ఈ ప్యాటర్న్ ఆఫ్ సారీస్ తీసుకున్నది అనమాట మమ్మీ, లైక్ పెట్టడాల పర్పస్లో అని చెప్పి. ఇందులో చాలా పీసెస్ తీసుకున్నాము. సో ఇది సారీ అనమాట. మనకి సారీ అంతా కూడా ప్లెయిన్ ఆర్గాన్జా ప్లెయిన్ వస్తుంది, సాఫ్ట్ ఆర్గాన్జా, చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అనమాట. బార్డర్ సో పైన సింపుల్ బార్డర్ ఉంటుంది అండ్ కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్. ఇవి కూడా వేసుకున్నాక చాలా చాలా బాగుంటుంది. ఇందులో కలర్స్ తీసుకున్నాము. సో మొత్తానికి ఇది మేము చేసిన షాపింగ్ అయితే. సో యా, సౌత్ ఇండియాలో సారీస్ ప్రైసింగ్ కానీ లేదంటే ఈ ఆఫర్లో సారీస్ కానీ ఇది అంతా కూడా చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మాకు సెట్ అయ్యాయి, మా రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా సెట్ అయ్యాయి సారీస్. సో ఒకవేళ మీరు ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి సౌత్ ఇండియన్ విజిట్ చేయండి. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి. అండ్ ఇది వాళ్ళ వీడియో అయితే. మరొక మంచి వీడియోలో కలుస్తాను. సీ యూ ఆల్, బై బై, టేక్ కేర్.